ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏంటి ఎన్ఆర్ఐలందరికీ సడన్ గా ఇండియా మీద ప్రేమ వచ్చేసింది? ఇండియా మీదనా, ఇండియన్ పాలిటిక్స్ మీదనా? మేము భారతీయులం కదా, బై బార్న్ భారతీయులం కాబట్టి మా దేశం మీద ఎప్పుడు ప్రేమ అనేది ఉంటుంది. మరి ఎందుకు అంత ఎన్ఆర్ఐస్ మదర్ ల్యాండ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు మదర్ ల్యాండ్ వదిలేసి ఎందుకు వెళ్ళారు మీరు? కానీ ఎక్కడో దేశం మీద కాదు, దేశ రాజకీయాల మీద, వాళ్ళ పొలిటికల్ కెరియర్ మీద ప్రేమతోటి ఇండియా వస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, తిడుతున్నారు అందరినీ అనేది కొంతమంది అలా అనుకుంటున్నారు. అంతా కష్టపడి యుఎస్కి వెళ్ళి అక్కడ ఆడ్ జాబ్స్ చేసి ఇంత కష్టపడి గ్రీన్ కార్డ్ తెచ్చుకొని ఆల్ ఆఫ్ ఎ సడన్ యూటర్న్ తీసుకొని పొలిటికల్ కెరియర్ చూస్ చేసుకోవాలి అని మీలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు. వై అనేది క్వశ్చన్. This is not new to me. Back from 2004 also I've been in active student politics. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మనకు టైం దొరికింది. అండ్ ఆల్సో లాస్ట్ 5 years టెన్యూర్లో మేము గత గవర్నమెంట్ ప్రశ్నించడం, ఆ గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టడం. అంటున్నారు కదా, ఏంటా కేసులు? గత గవర్నమెంట్ ప్రశ్నించినవి కానీ, గత గవర్నమెంట్ చేసిన తప్పుల్ని ప్రజలకు ఎత్తి చూపించినా కానీ, అదేవిధంగా గత ముఖ్యమంత్రి గారు చేసిన విధానాలను ప్రశ్నించిన వాటి వల్ల దాని మీద లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేయటము, మేము ఇండియా వస్తే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయటము. లాంగ్ స్టోరీ షార్ట్ ఒక విధంగా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉందా, లేకపోతే చల్లగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? ఎప్పుడు చల్లగా అవుతుంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఎస్, చాలామంది యంగ్స్టర్స్ పొలిటికల్ ఫీల్డ్లోకి అండ్ పొలిటికల్ కెరియర్ని చూస్ చేసుకుంటే ఇండియా క్యాన్ బి అ డెవలప్డ్ కంట్రీ అంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ మాట అంటుంది లిటిల్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎన్ఆర్ఐ. సో ఎన్ఆర్ఐ అనగానే మనందరికీ ఒక కైండ్ ఆఫ్ భావన ఉంటుంది, వాళ్ళకేంటి అమెరికా వెళ్ళిపోయారు, హ్యాపీగా డాలర్స్లో సంపాదిస్తున్నారు. బట్ స్టిల్ ఎన్ఆర్ఐ అయ్యుండి మన ఇండియాకి వచ్చి పొలిటికల్ కెరియర్ని చూస్ చేసుకొని సొసైటీకి అండ్ నేషన్కి ఏదో సర్వ్ చేయాలన్న ఒక భావనతో అక్కడ ఉన్నవన్నీ అలానే ఉంచి ఇక్కడికి వచ్చి పొలిటికల్గా మాటలు పడుతూ, కొంతమందిని మాటలు అంటూ ఇలా పొలిటికల్ కెరియర్స్ చూస్ చేసుకొని నేషన్కి సర్వ్ చేయాలని ఎన్ఆర్ఐ యష్ బొద్దులూరు గారు, ఆయనతో ముచ్చటిద్దాం. వాట్ అండ్ ఆల్ హీ కెన్ సే అబౌట్ ఇండియా. హలో యష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి ఎన్ఆర్ఐలందరికీ సడన్గా ఇండియా మీద ప్రేమ వచ్చేసింది? ఇండియా మీదనా, ఇండియన్ పాలిటిక్స్ మీదనా? మేము భారతీయులం కదా, బై బార్న్ భారతీయులం కాబట్టి మా దేశం మీద ఎప్పుడు ప్రేమ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు సర్వ్ ఫర్ అవర్ కంట్రీ అని అంటారు కదా. సో సైనికులు వాళ్ళు చేసే విధానంలో మనం చేస్తాం, సో మేము చేసే విధానంలో మేము చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఎక్కడో దేశం మీద కాదు, దేశ రాజకీయాల మీద, వాళ్ళ పొలిటికల్ కెరియర్ మీద ప్రేమతోటి ఇండియా వస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, తిడుతున్నారు అందరినీ అనేది కొంతమంది అలా అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే పొలిటికల్ కెరియర్ కంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకి ఖచ్చితంగా యంగ్స్టర్స్ అనేవాళ్ళు పాలిటిక్స్లో ఉండాలి అని నేను బలంగా నమ్ముతా. దానిలో భాగంగా యంగ్స్టర్స్ అనేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనేది కూడా మా చంద్రబాబు నాయుడు గారిది కానీ, లోకేష్ గారిది కానీ నినాదం కూడా. దానికి అనుగుణంగా ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయి, అదేవిధంగా పార్టీ అధిష్టానం ఎవరినైతే ఎక్కువ సెలెక్ట్ చేస్తుందో వాళ్ళు రావచ్చు, వాళ్ళు పోటీ చేయొచ్చు, అనేక రకాలుగా వాళ్ళు చేయొచ్చు. అంతా కష్టపడి యుఎస్కి వెళ్ళి అక్కడ ఆడ్ జాబ్స్ చేసి, తర్వాత వైట్ కాలర్ జాబ్స్ చేసి అంత కష్టపడి గ్రీన్ కార్డ్ తెచ్చుకొని ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ యూటర్న్ తీసుకొని పొలిటికల్ కెరియర్ చూస్ చేసుకోవాలి అని మీలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు. వై అనేది క్వశ్చన్. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్ పాలిటిక్స్, బట్ బ్యాక్ ఇన్ పాలిటిక్స్. దిస్ ఇస్ నాట్ న్యూ టు మీ. బ్యాక్ ఫ్రమ్ 2004 ఆల్సో ఐ బీన్ ఇన్ యాక్టివ్ స్టూడెంట్ పాలిటిక్స్. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ అండ్ పార్టీలో పాలిటిక్స్. సో వీ వర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ఆర్ పార్టీ అండ్ ఆల్సో గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద స్టేట్. అండ్ ఆల్సో మేజర్గా 2014లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్ కానివ్వండి, 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలనే సంకల్పం కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే మేము 2007లో నేను యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఐ వెంట్ ఆన్ ఎ జాబ్. బేసికలీ ఐ వెంట్ ఆన్ ఎ జాబ్ విత్ విప్రో. అప్పటి నుంచి వి స్టార్టెడ్ వర్కింగ్. దాని తర్వాత ఐ ట్రావెల్డ్ డిఫరెంట్ కంట్రీస్. ఐ ట్రావెల్డ్ అబౌట్ 14 కంట్రీస్.
15 countries maybe. And after that got settled in US. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మనకు టైం దొరికింది. అండ్ ఆల్సో లాస్ట్ 5 years టెన్యూర్లో మేము గత గవర్నమెంట్ ప్రశ్నించడం, ఆ గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టడం, తద్వారా ఇంకా పొలిటికల్గా ఇంట్రెస్ట్ రావటం. సరే మా మీద మమ్మల్ని ఇంత వేధించారు, సరే ప్రత్యక్షంగాన పరోక్షంగా కంటే కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ఖచ్చితంగా అవకాశం ఉంటే పోటీ చేసి ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిద్దాము అనే ఒక ఆశ. ఎందుకంటే యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్గా డెఫినెట్లీ మేము ఎంతో కొంత చేయగలుగుతామనే నమ్మకం ఉంటుంది. మీ మీద ఎటువంటి కేసెస్ ఉన్నాయి అంటే పెట్టారు అంటున్నారు కదా, ఏంటా కేసులు? అంటే లాస్ట్ గవర్నమెంట్లో గత గవర్నమెంట్ని ప్రశ్నించినవి కానీ, గత గవర్నమెంట్ చేసిన తప్పుల్ని ప్రజలకు ఎత్తి చూపించినా కానీ, వాటి మీద సోషల్ మీడియా కేసెస్ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా గత ముఖ్యమంత్రి గారు చేసిన విధానాలను ప్రశ్నించిన వాటి వల్ల దాని మీద లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేయటము, మేము ఇండియా వస్తే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయటము. సో అలా అన్నీ కూడా చేశారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు? ఎయిర్పోర్ట్లో నేను మా మదర్ నీ సర్జరీ ఉందని చెప్పి రావటం జరిగింది. రీజన్ ఏమని చెప్పారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే పోలీసులు ఏదో ఒక రీజన్ చెప్తారు. మిమ్మల్ని లుక్అవుట్ ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, లుక్అవుట్ నోటీస్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నుంచి, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని కస్టడీలో తీసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ గవర్నమెంట్కి హ్యాండిల్ చేస్తామని చెప్పారు. సో దట్స్ హౌ దే హ్యాండ్ ఓవర్. అండ్ ఆ ఎపిసోడ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా మాట్లాడటం జరిగింది దట్ ఎన్ఆర్ఐ హెస్ బీన్ అరెస్టెడ్ అని. సో అంటే గత గవర్నమెంట్లో ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళని వేధించారు, సామాన్య ప్రజల్ని కూడా ప్రశ్నించినందుకు వాళ్ళని జైల్లో పెట్టిన విషయాలు మనం చూసాం. వాళ్ళు ఇప్పుడు కూడా అలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలు అనుచరులు కొడుతున్నారు, కర్రలతో కొట్టుకుంటున్నారు, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా ఈ ప్రభుత్వంలో కూడా వస్తున్నాయి కదా. అంటే ఈ ప్రభుత్వంలో వస్తున్నాయి అంటే కూడా మీకు టెక్నికల్గా చూడాలంటే మిస్టర్ లాస్ట్ ఎక్స్ సీఎం కరెంట్ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తారో అప్పుడే ఇవన్నీ కూడా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. అంటే లాంగ్ స్టోరీ షార్ట్ ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిస్ చైర్ డెఫినెట్లీ, బట్ పొలిటికల్లీ ఐ మై డీవియేట్ టు హిస్ పాలసీస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దీనిలో ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేయాలి అని ఒకటి ఆలోచించాలి. ఎంతో కొంతమంది రాజకీయ నాయకులు తింటారు కానీ ప్రజలు మంచి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో దోపిడీ ఒకటే ప్రాతిపదికన చేయటం ఏం మంచి జరగలేదా? అంటే నాకు తెలిసి రాష్ట్రానికి మంచి జరగలేదు అని చూడలేదు అనుకుంటా. స్కూల్స్ కానీ పిల్లలు మాట్లాడే విధానం కానీ ఇవన్నీ అది కూడా ఏదో కొంత మంచే కదా. అంటే నేను అంటుంది ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టేట్కి ఏం మంచి జరిగింది, స్టేట్ గ్రోత్ ఎలా ఉండింది, స్టేట్లో ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా. అంటే ఈరోజు మన గత ప్రభుత్వంలో ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాల్లో అవే ఉద్యోగాలు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉద్యోగాలు అంటే ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్ రావాలి, కంపెనీస్ రావాలి, కంపెనీస్లో ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి వాళ్ళకి జాబ్స్ రావాలి, తద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడాలి, గ్రో అవ్వాలి అని అనుకుంటాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉందా లేకపోతే చల్లగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? ఎప్పుడు చల్లగా అవుతుంది? మేము వచ్చి 1 year అయింది. ఖచ్చితంగా లాస్ట్ 5 yearsలో వెళ్ళిపోయిన కంపెనీస్ అన్నీ కూడా వెనక్కి తీసుకొస్తున్నాం. లూలు గ్రూప్ దగ్గర నుంచి, అమర్ రాజా బ్యాటరీస్ దగ్గర నుంచి అన్నీ కూడా వెనక్కి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా మిగతా కంపెనీస్ ఏవైతే మేము ప్రామిస్ చేశామో, సంవత్సరానికి 2 లక్షల జాబులు ప్రామిస్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 1,00,000 ఉద్యోగాలు ప్రాతిపదికనో లేదా 50,000 ఉద్యోగాల ప్రాతిపదికనో మనం ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వము, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, రాష్ట్రాన్ని వనరులు ఏ రకంగా అయితే సమకూర్చే బాగుంటుంది, ఆదాయం పెంచే బాగుంటుంది, సంక్షేమ పథకాలు ఏ రకంగా ఇచ్చే బాగుంటుంది, అన్ని రకాలు కూడా చూస్తున్నారు, చేస్తున్నాం కూడా. ఇట్స్ బీన్ 1 year, బట్ డెఫినెట్లీ within next 3 years you will see the fruits. So how do you define politics? I define politics in 2 ways. One is good politics and the other one is terrorism politics. So good politics is something where a leader should think of a state. Okay na? Terrorism politics is something politically motivated case పెట్టడము, అపోజిషన్ లేకుండా చేసేయాలి అనటము, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేయటము, ఇలా చేయటం అనేది నాట్ రైట్. సో గుడ్ పాలిటిక్స్లో ఏంటంటే
లీడర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉంటే, లీడర్స్ అందరూ కూడా గుడ్ వాళ్ళ కెరియర్, వాళ్ళ మీద ఎలాంటి నెగిటివ్ కేసెస్ లేకుండా వాళ్ళ మంచి కెరీర్ ఉంటే కనుక డెఫినెట్ స్టేట్ బాగుంటుంది. టెర్రరిజం పాలిటిక్స్లో ఏంటంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు మైండ్ సెట్, ఆ పార్టీలో నాయకుల మీద ఏదైనా కేసెస్ ఉన్నా, లేదంటే ఇల్లీగల్ కేసెస్ ఉన్నా, కరప్షన్ కేసెస్ ఉన్నా, అవన్నీ కూడా ఆ పార్టీ క్యాడర్కి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి గత గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఎక్స్ సీఎంగా ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ కార్యకర్తలు వచ్చి నానా హంగామా, నానా రభస సృష్టిస్తున్నారు. అంత అవసరం లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళే సమయం పాటించాలి కదా. వాళ్ళే అంత హడావుడి చేసి, వాళ్ళే గందరగోళం చేసి రగడ క్రియేట్ చేయడం వల్ల సంకేతాలు ఏమిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అని ఒక ప్రశ్న. అదేవిధంగా గత ముఖ్యమంత్రి కాన్వాయ్ కింద వాళ్ళ కార్యకర్త పని చనిపోతే దాన్ని మళ్ళీ రాజకీయ రంగు పులివి ఇప్పుడున్న ప్రభుత్వం అంటే వీడియోకి చనిపోయాడు, అసలు ఎవరు చూసుకోరు, పట్టించుకోలేదని ఎవరు రాజకీయ పులిమేరు అంటే అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయారో డ్రోన్ విజువల్స్ రాకముందు, అంటే ఈ డ్రోన్ విజువల్స్ కూడా వైసీపీ వాళ్ళు తీసిన డ్రోన్ విజువల్స్లోనే బయటకు వచ్చినాయి. దట్స్ నాట్ గవర్నమెంట్ తీయలేదు, లేదా ఇప్పుడున్న అధికార పార్టీ కార్యకర్తలు తీయలేదు. వైసీపీ వాళ్ళు ఎగరేసిన డ్రోన్ విజువల్స్లోనే విజువల్ బయటకు వచ్చింది. ఫస్ట్ ఏమనుకున్నారు, ఏదో వైసీపీ ఆయన కాన్వాయ్లో ఉన్న ఒక కారు గుద్దేసి వెళ్ళిపోతే అక్కడ ఉన్న పోలీసులు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు అనే వరకే తెలుసు మనకి. ఎప్పుడైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు తీసిన విజువల్స్ బయటకు వచ్చినాయో, కారు కింద పట్టడం విజువల్స్ బయటకు వచ్చినాయో, అప్పుడు ఏం చెప్పారు, ఇది ప్రభుత్వం ఏఐ ద్వారా క్రియేట్ చేసిన విజువల్ అని చెప్పారు దానికి. దాన్ని మళ్ళీ ఫోరెన్సిక్కి పంపించి ఫోరెన్సిక్ వాళ్ళు క్లారిటీగా ఇది ఏఐ విజువల్ కాదు, ఇది న్యాచురల్ విజువలే అని చెప్పడం వల్ల అప్పుడు వెనక్కి దగ్గర, దాని తర్వాత అంతా సద్దుమనిపోయింది. అప్పటి వరకు నానా రంగు పులివారు, దాని మీద రాజకీయ రంగు పులివారు, లేదు ఇది ఏఐ విజువల్, ప్రభుత్వం ప్రతిపక్షం మీద బురద జల్లుతుంది అని చెప్పి. సో ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే మనం చేసే పని 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ 10 మందిని ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు అని నా అభిప్రాయం. ఓకే, సో ఇప్పుడు పొలిటికల్ కెరియర్ చూస్ చేసుకున్నారు, ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి, చాలా ఇయర్స్. ఎలా అయితే మీరు యూఎస్కి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్నారు అంటే దాని వెనకాల ఎంతో సఫరింగ్ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో ఇయర్స్ కష్టం ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు న్యూ జర్నీ పొలిటికల్గా స్టార్ట్ చేసి మళ్ళీ అన్ని ఇయర్స్ కష్టపడాలి. అండ్ అక్కడ యూఎస్లో కష్టపడితే డాలర్స్లో మీకు డబ్బులు వస్తాయి, పొలిటికల్గా ఇక్కడ కష్టపడితే యు నో హౌ ద పాలిటిక్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నో ఇన్ ఇండియా. సో ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? అంటే ఐ వాంటెడ్ టు సర్వ్ ఫర్ మై కంట్రీ ఆనెస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్లో మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఆర్ సీనియర్స్, అండ్ కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు కొద్దిగా న్యూగా వస్తున్న పొలిటీషియన్స్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, కానీ ముందు ఆల్రెడీ ఇంకా పొలిటీషియన్స్గా ఉండే ఒక 60-70 ఇయర్స్గా వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంకా పొలిటీషియన్స్గా ఎమ్మెల్యేస్గా ఉంటున్నారు. అట్లీస్ట్ ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు రిటైర్ అండ్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ జనరేషన్ టు కమ్ ఇన్. యంగ్ జనరేషన్ పాలిటిక్స్లోకి వస్తే ఏమవుతుందంటే వాళ్ళకున్న న్యూ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు. ఆ నియోజకవర్గాలను డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది. సో యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావటం ఎంత ముఖ్యమో అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో we always talk about India is a growing country అని అంటాం, కానీ ఇండియా ఈజ్ గ్రోన్ కంట్రీ అనట్లేం మనం. డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ అంటున్నాం, కానీ ఇండియా వెన్ విల్ ఇండియా బి ఎ డెవలప్డ్ కంట్రీ? సో ఇఫ్ ఇండియా నీడ్స్ టు బి ఎ డెవలప్డ్ కంట్రీ, సో దిస్ ఇస్ అ టైమ్ ఫర్ ఆల్ ఇండియన్స్, యంగ్స్టర్స్ స్పెషలీ, కమింగ్ టు పాలిటిక్స్ అండ్ ప్లే దర్ కీ రోల్స్. ఎవరు వచ్చినా అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడదాం, యంగ్స్టర్స్ ఎవరు వచ్చినా ఫ్యామిలీస్ తరతరాల వాళ్ళే రాజకీయాల్లో ఉంటున్నారు, కానీ పక్క వాళ్ళని బయట వాళ్ళని వచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఇప్పుడు మీరున్నారు. యూఆర్ నోవేర్ అంటే మీరున్నారు, పరోక్షంగా ఉన్నారు పాలిటిక్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు. బట్ మీకు ఇచ్చినంత, లోకేష్ గారికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీకు ఇవ్వకపోవచ్చు, రైట్? సో అలాగా ఫ్యామిలీసే ఉంటున్నారు, కానీ ఏ పార్టీస్ చూసినా కూడా కొత్త వాళ్ళు యంగ్స్టర్స్ వచ్చి పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలి అంటే డూ యూ థింక్ ఇట్స్ ఈజీ థింగ్? అసలు అది అవ్వదేమో అనిపిస్తుంది. డెఫినెట్గా అవుతుంది. అది తెలుగుదేశం పార్టీలో 100% సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ, మేము ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతోమంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కాకుండా కొత్త వాళ్ళని ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో కొత్త రక్తం తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా దాదాపు 75 మంది ఎమ్మెల్యే టికెట్లు కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే దర్ నోవేర్ దే డింట్ హ్యాడ్ అ
పొలిటికల్ ఫ్యామిలీ ఆర్ పొలిటికల్ అలయన్స్ ఎక్కడ లేకుండా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళ నియోజకవర్గాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్గా కొంతమంది నాకు తెలిసి దాదాపు 7-8 మంది ఎన్ఆర్ఐస్ కూడా టికెట్స్ వచ్చాయి. సో ఆ 7-8 మంది ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏ రకంగా అయితే హెల్ప్ చేస్తున్నారు, ఆ నియోజకవర్గంలో వాళ్ళ సర్కిల్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా అయితే ఆ నియోజకవర్గానికి ఉపయోగపడుతున్నారు అనే విషయాల ప్రాతిపదికన టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఏదైనా ఎన్ఆర్ఐకి టికెట్ వచ్చి ఆయన గెలిస్తే కనుక ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా మేబీ యూఎస్లో వెల్ సెటిల్డ్ ఈ డెఫినెట్లీ హ్యావ్ కాంటాక్ట్స్ విత్ 100 డిఫరెంట్ కంపెనీస్. సో ఏదో ఒక 2 కంపెనీలు తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో పెట్టగలిగితే దట్స్ బిగ్ సక్సెస్, రైట్? అదేవిధంగా ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఏదో ఒక హాస్పిటల్ని ఒప్పించి ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తే దట్స్ ఎ బిగ్ సక్సెస్, రైట్? అయితే ఇంత బాగా సెటిల్ అయిన మీరు మళ్ళీ పాలిటిక్స్కి వచ్చి ఈ లైఫ్ థ్రెట్స్ ఉంటాయి, కొంతమంది తిడుతూ ఉంటారు, దుర్భాషలు ఆడుతూ ఉంటారు, ఇన్ని ఫేస్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. బికాజ్ అగైన్ యూ హ్యావ్ టు కమ్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ది జీరో ఇన్ పాలిటిక్స్ అంటే. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఏంటి? ఇట్స్ ఆల్ యువర్ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ డెసిషన్ లాగా? లేదు, ఐ డెఫినెట్లీ హ్యావ్ ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో నా ఇబ్బంది పెట్టడం కానీ, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఫ్యామిలీ ఆఫ్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ద సపోర్ట్. సో దే సెడ్ యూ గో హెడ్ విల్ సపోర్ట్. నేను ఎందుకు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు రాజకీయాల్లో అవకాశం వస్తే ఎందుకు ముందుకు వెళ్ళాలి అని నేను అనుకుంటున్నానంటే, మనకున్న తెలివితేటలు నలుగురికి పంచాలి అనుకుంటున్నాను. మనకున్న స్కిల్ వల్ల మన కాన్స్టిట్యున్సీకి మనకి టికెట్ ఎక్కడైతే ఇస్తే ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తే 10 మంది కలిసి మనల్ని గుర్తుపెట్టుకుంటారు, నలుగురు బాగుపడతారు అని అనుకుంటున్నాను. అందుకని ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే తప్పకుండా నేనేమనుకుంటున్నానంటే ఆ నియోజకవర్గంలో స్కూల్స్ మేజర్గా ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ షుడ్ బి అట్మోస్ట్ ప్రయారిటీ కింద డెవలప్ చేసి దాన్ని ఒక రోల్ మోడల్గా చేయాలి, మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి. ఇప్పుడున్న రాజకీయాల్లో అయితే మరీ ఎక్స్టెన్సివ్గా వెళ్ళిపోయి బూతులు తిట్టుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మై వే ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ప్రెటీ క్లియర్, మై విజన్ ఈజ్ ప్రెటీ క్లియర్. మేము రాజకీయాల్లో విమర్శలు చేస్తే రాజకీయంగానే విమర్శలు చేస్తాం తప్పితే ఎప్పుడు పర్సనల్గా విమర్శలు చేయాలని ఇప్పటివరకు. రాజకీయాలలో నా మీద పర్సనల్గా విమర్శలు చేయడం జరిగింది, పర్సనల్గా దాడులు చేయడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. కానీ ఏ రోజు కూడా నేను పర్సనల్గా వెళ్ళలేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మాట్లాడలేదు. మై వే ఆఫ్ డీలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్ అ పొలిటికల్ మేనర్. సో యూజువల్గా ఎన్ఆర్ఐ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? అది ఒక $1 million క్వశ్చన్, $1 billion క్వశ్చన్ నాకు. ఎందుకంటే కైండ్ ఆఫ్ చాలా వింటూ ఉంటాము ఎన్ఆర్ఐస్ అని గొప్పగా వింటుంటాము, లేదా ఇంకా స్వార్థపూరితంగా ఉంటారు అని కూడా వింటుంటాము. ఇప్పుడు యూజువల్గా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఇప్పుడు యుఎస్లో చాలా కష్టమైపోయింది అందరికీ అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకో కెరియర్ పవర్ఫుల్గానే ఉండాలి ఎన్ఆర్ఐ చెప్పడం చూస్ చేసుకుంటారు కాబట్టి పొలిటికల్ కెరియర్ ఇన్ ఇండియా చూస్ చేసుకుంటున్నారన్న మాట కూడా వినిపిస్తుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఎన్ఆర్ఐస్ మైండ్ సెట్ ఎప్పుడైనా సరే దే ఆల్వేస్ థింక్ ఆఫ్ దేర్ ఓన్ మదర్ ల్యాండ్ నో మ్యాటర్ వాట్. అట్లీస్ట్ మాలా సెటిల్ అయిన వాళ్ళు ఎట్లనో మేము ఆలోచిస్తాము. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మదర్ ల్యాండ్ వాళ్ళ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ మరి ఎందుకు అంత ఎన్ఆర్ఐస్ మదర్ ల్యాండ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు మదర్ ల్యాండ్ వదిలేసి ఎందుకు వెళ్ళారు మీరు? మళ్ళీ మదర్ ల్యాండ్ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు అంటున్నారు? అంటే ఆపర్చునిటీస్ గురించి అందరూ ఇక్కడే ఉంటే అందరికీ ఉద్యోగాలు రావు. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రో అవుతూ ఉండాలి. యూ హ్యావ్ టు స్టెప్ ఫార్వర్డ్, రైట్? యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టెపింగ్ ఫార్వర్డ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్. వన్స్ యూ రీచ్ ద గోల్ దెన్ యూ నీడ్ టు ఎయిమ్ ఫర్ సంథింగ్ ఎల్స్ టు, రైట్? సో అదే భాగంగా ఇప్పుడు మేము సెటిల్ అయ్యాము. అదేవిధంగా మేము ఇంకా కొంచెం ముందుకు వచ్చి చేయగలిగితే ఒక నలుగురికి ఆపర్చునిటీ వస్తుంది. మేము ఇంకా ఎప్పుడూ అక్కడే ఉంటే ఆ లెవెల్లోకి ఎవరో ఒకరు రావాలి కదా. ఆ లెవెల్లోకి దాటాలంటే మేము అక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళాలి కదా, వేరే పాత్లోకి వెళ్ళాలి కదా. సో దట్స్ వెరీ వేర్. అండ్ ఆల్సో వెరీ క్లియర్గా ఒకటి చెప్తాను, ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడితే వాడు ₹1,00,000 ఇండియాకి పంపిస్తే ట్రస్ట్ మీ అట్లీస్ట్ 10,000 నుంచి 20,000 వరకు గవర్నమెంట్ ట్యాక్స్లు పడతాయి. గవర్నమెంట్కి ఇస్తున్నట్టే అది. సో మందు బాబులు మందు దాగి ట్యాక్స్ కడుతుంటే ఎన్ఆర్ఐలు కష్టపడి సంపాదించి వాళ్ళ మదర్ ల్యాండ్కి డబ్బులు పంపించడం వల్ల వాళ్ళు అక్కడ ట్యాక్సులు కడుతున్నారు, మళ్ళీ ఇండియాకి వస్తే ఇండియాలో ఏం చేస్తావో ట్యాక్సులు కడుతున్నారు. సో ఒక ఎన్ఆర్ఐ పొలిటికల్ లీడర్ ఇండియాలో అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రాలో అయితే వాట్ క్యాన్ హీ డూ? We already have set examples. ఆంధ్రాలో ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ పొలిటికల్ లీడర్స్ అయి ఉన్నారు.
వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ ఒక ఎమ్మెల్యే అయితే ఏం జరుగుతుందో చెప్తా. వెరీ విజన్, వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇట్ బికమ్స్ ఎన్ ఎమ్మెల్యే. వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఆ కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్స్ పెట్టచ్చు, ఎడ్యుకేషన్ స్కూల్స్ పెట్టచ్చు, కాలేజెస్ పెట్టచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు, కంపెనీస్ తీసుకురావచ్చు. తద్వారా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. హాస్పిటల్స్ పెట్టడం వల్ల హెల్త్ బాగుపడుతుంది. ఎడ్యుకేషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎడ్యుకేటెడ్ ఫోక్స్ అందరూ ఎడ్యుకేటెడ్ అవుతారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే చదువుకున్న దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఉద్యోగాలు కల్పించే వరకు చేయగలిగే సత్తా ఎడ్యుకేటెడ్కి, యంగ్స్టర్స్కి ఉంటుంది. సత్తా ఉంది, కానీ చేసి చూపించాలి కదా, ఆచరణలో పెట్టాలి కదా. 100% చేస్తాము. ఆపర్చునిటీస్ రావాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఆపర్చునిటీస్ టు కమ్. అండ్ ఆల్సో మీరు చూస్తే లాస్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంది ఎన్ఆర్ఎస్ టికెట్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ వాళ్ళ కాళ్ళు వెళ్ళబట్టుకొని, వీళ్ళ కాళ్ళు వెళ్ళబట్టుకొని పాపం ఆ కంపెనీని వాళ్ళ నియోజకవర్గంలో తీసుకురావడం, వాళ్ళ హాస్పిటల్ నియోజకవర్గంలో తీసుకురావడం, ఆ కాలేజీలు పెట్టడం, ఈ కాలేజీలు పెట్టడం, ఎంత కృషి చేస్తున్నారో యూ కెన్ విట్నెస్ ఇట్ వాట్స్ గోయింగ్ ఆన్ అనేది. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఒక 10-15 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయనుకోండి. ఆ 10-15 గవర్నమెంట్ స్కూళ్ళు రాష్ట్ర ఖజానా నుంచి బాగు చేసే బదులు ఈ ఎన్ఆర్ఐ 10-15 మంది వెల్ సెటిల్డ్, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వెల్ సెటిల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ స్కూల్ దత్తత తీసుకో, నువ్వు ఆ స్కూల్ దత్తత తీసుకో అని చెప్పగలుగుతాడు. రైట్? ఆ దత్తత తీసుకోవడం వల్ల గవర్నమెంట్కి ఫండింగ్ సేవింగ్ అవుతుంది. ఈయన కృషి వల్ల ఒక ఎన్ఆర్ఐ ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుంటే ఆ స్కూలు బాగుపడుతుంది. సో దట్స్ వేర్ ద ఎన్ఆర్ఐస్ కెన్ ప్లే కీ రోల్ ఇన్ మేకింగ్ అ స్టేట్ సక్సెస్. ఓకే, సో కొద్దిసేపు ఈ పాలిటిక్స్ పక్కన పెట్టేసి, ఎన్ఆర్ఐలు కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు కొత్తగా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో, ఎస్పెషల్లీ యూఎస్, వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగానే బాగుందా? ఎందుకంటే దయనీయంగా తయారవుతుంది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి, మళ్ళీ సెకండ్ టైం ఎలక్ట్ అయిన దగ్గర నుంచి అంటున్నారు. వాస్తవాలు అవాస్తవాలు ఏంటి ఇందులో? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకి రావడం అనేది నాట్ ఎ గుడ్ ఐడియా ఫర్ షూర్. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దాదాపు 8 లక్షల మంది ఉద్యోగాలు లేకుండా అక్కడ ఉన్నారు. చదువు అయిపోయిన వాళ్ళు, మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు, ఉద్యోగాలు లేకుండా అట్లా ఉన్నారు. ఫ్యూ పీపుల్ హావ్ ఆల్రెడీ కమ్ బ్యాక్, ఫ్యూ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ దేర్. సో ఎంఎస్ చదువుకోవాలి అని గనక మా అమెరికాకు వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఫుల్ ఫీ పే చేయగలిగితే మాస్టర్స్ చదువుకొని వెనక్కి వచ్చేయడం బెటర్. లేదు పార్ట్ టైం చేసుకోవాలి, ఏదో మనం కొంచెం డబ్బులు కట్టేస్తే వాళ్ళు సవాళ్ళు చేస్తారులే అని అనుకుంటే కనుక డిజాస్టర్ అది. ఖచ్చితంగా మీ పిల్లలు వెనక్కి వెళ్ళి ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడతాలో అక్కడ ఆ పిల్లలు టెన్షన్ పడుతుంటారు, ఇక్కడ పేరెంట్స్ టెన్షన్ పడుతుంటారు. సో లీగల్గా కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? 100% ట్రూ. ఎందుకంటే ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్ చేసిన వాళ్ళందరూ కేసులలో ఇరుక్కుంటున్నారు. డియూఎల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ కానీ, లేదా షాప్ థెఫ్ట్స్ కానీ, తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న పనుల వల్ల కేసులు పట్టడం, అవన్నీ కూడా ఇల్లీగల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ యాక్చువల్లీ. డెఫినెట్గా అమెరికా ఈజ్ నాట్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ మాస్టర్స్ ఎట్ దిస్ పాయింట్. ఇండియన్స్కి అయితే గుడ్ కాదు. ఈ మధ్య చాలా అంటే వీడియోస్ కూడా చూస్తున్నాము, కొంతమంది ఎందుకు వస్తున్నారు ఇండియన్స్, మీరు వెళ్ళిపోండి అని. తను చాలా కూల్గా సమాధానం చెప్పాడు ఒక ఇండియన్. సో ఈ టైంలో ఎంత అంటే లైఫ్కి కూడా థ్రెట్ ఉన్నట్టే కదా. డెఫినెట్గా మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి మాట్లాడుతున్నాం. అదే సిచ్యుయేషన్లో వేరే ఇంకెవరైనా పేషెన్స్ కనుక లూజ్ అయ్యి కొంచెం తిరగబడి ఉంటే వాళ్ళ దగ్గర గన్ ఉంటే కాల్చి పడేసేవాళ్ళు. సో డెఫినెట్గా మీరు ఒకటే ఒక విషయం ఆలోచన చేయండి. ఈరోజు ఇండియన్స్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు అబ్రాడ్ కల్చర్కి అలవాటు పడి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం, వాళ్ళ లాస్ ప్రకారం మనం నడుచుకోవాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే ఇండియన్స్ చాలామంది అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అదేవిధంగా దొంగతనాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ షాప్ లిఫ్టింగ్లు చేస్తున్నారు, అదేవిధంగా ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు లాగేసుకొని వీళ్ళు పని చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. అదే మన దేశంలో ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయం కదా. ఇంకా వర్స్ట్ థింగ్ చెప్తాను ఇంక నేను. ఏదైనా ఒక సినిమా వస్తే, అది పవన్ కళ్యాణ్ గారి సినిమా కానివ్వండి, రీసెంట్గా చూశాను, ఏంది ఇటుకలు పెట్టారేంటి, అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా కానివ్వండి, బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, ఏ సినిమా అయినా సరే వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే అక్కడ ఫోటో వేసి కొబ్బరికాయలు కొడతారు. That is not acceptable in US. True. Not only out of country, not at all acceptable. It's not their culture. Let's not do it. Okay. పేపర్లు ఎగరేస్తారు, మొత్తం థియేటర్ మొత్తం పేపర్లు నిండిపోయేలాగా ఎగరేస్తారు. వాళ్ళంతా క్లీన్ చేసుకోవాలి కదా. అది చాలా సందర్భాల్లో ఇట్లా పేపర్లు ఎగరేయటం వల్ల, ఇట్లా బిహేవ్ చేయడం వల్ల సినిమాల మధ్యలోనే ఆపేస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? వాడు తెలుగు వాడైనా సరే, హిందీ వాడైనా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ ఇండియన్. ఆల్ ఇండియన్స్ ఆర్ లైక్ దట్.
అని అనుకుంటారు కదా. సో మీకు తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నేర్పించరా కొత్తగా వస్తున్న ఇండియన్స్కి షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ అని? ఎందుకు ఎన్ఆర్ఐలు కూడా పేపర్లు ఎగరేసిన సందర్భాలు కూడా చూసుంటారు. నేను అదే చెప్తున్నా. ఈ రోజు నిన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కూడా మొత్తం థియేటర్ నిండా పేపర్ వేస్తే ఆ సినిమాలో ఆపేశారు మధ్యలో. అంటే అది ఈరోజు విదేశాలలో భారతీయుల మీద హేట్రేట్ పెరిగిపోవటానికి కారణం మనం అవలంబించే విధానాలు మాత్రమే కారణం. మనం సరిగ్గా అక్కడ ఉండే లాస్ ప్రకారము, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం నడుచుకుంటే ఎవ్వరూ మనల్ని హేట్ చేయరు. మనం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈరోజు అమెరికన్ వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నాడు. మనం కరెక్ట్గా లేకపోవడం వల్ల నువ్వు ఎందుకు ఇక్కడ జాబ్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు. మనం కరెక్ట్గా లీగల్గా ఉద్యోగం చేసుకోకపోవడం వల్ల, ఇల్లీగల్ ఉద్యోగం చేయడం వల్ల, వాడి ఉద్యోగం మనం లాక్కోవడం వల్ల వాళ్ళ కోపం వస్తుంది. అక్కడ గన్ కల్చర్ వస్తుంది, వైలెన్స్ మధ్యలోకి వస్తుంది, ఈ ప్రాణాల మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో చూసుకున్న హైయెస్ట్ పొజిషన్స్లో ఎవరైనా ఉన్నారంటే ఇండియన్సే ఉంటారు. మన డాక్టర్స్ యూఎస్ఏలో, ఐటీలో మీకు తెలుసు సాఫ్ట్వేర్లో ఇండియన్సే ఉంటారు. ఈ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ని చూసైనా వీళ్ళు దే ఆర్ నాట్ బేరింగ్ దిస్, రైట్? అంటే ఇక్కడ మేజర్ కంట్రీస్, ఏ కంట్రీలో అయినా సరే మేజర్గా జరిగేదంటే వైట్ కాలర్ జాబ్స్లో ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. వాళ్ళకి అక్కడ టెక్నాలజీ స్కిల్ లేదు కాబట్టి వీళ్ళందరిలో అక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమెరికా, లెట్స్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అమెరికాలో ఈ హేట్ రేట్ అంతా ఎక్కడ వస్తుందంటే, ఒక ఇండియన్ స్టూడెంట్ వెళ్ళి ఎక్కడ పనిచేస్తాడు? హోటల్లో పనిచేస్తాడు. ఎంత పనిచేస్తాడు? $10, $15 పనిచేస్తాడు, రైట్? ఈ $10-15 ఎవరు పని చేయాలి అక్కడ లోకల్లో ఉన్నోడు ఉద్యోగంగా చేసుకోవాల్సింది. వాడు ఉద్యోగం మనం లాగేసుకుంటున్నాం కదా. వీళ్ళు వచ్చి వాడు $11 పనిచేస్తుంటే మన ఇండియన్స్ వెళ్ళి $9 పనిచేస్తున్నారు. సో ఈ సాంప్రదాయం అంతా తీసుకొచ్చింది మీలాంటి సో కాల్డ్ ఎన్ఆర్ఐస్ అప్పట్లో ఉన్న వాళ్ళే కదా. No, we have gone for legal jobs. We went for a legal job. అప్పుడు ఎవరు మీరు ఈ పార్ట్ టైం జాబ్లు కానీ ఇలా ఏం చేయలేదా? వెరీ categorical. టాకింగ్ అబౌట్ యూ ప్రీవియస్. ఇప్పుడు స్టూడెంట్స్ ఇలా చేస్తున్నారు, ఇండియన్ స్టూడెంట్స్ అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ మన ఇండియన్స్ చేసి ఉంటారు కదా. నౌ దే ఆర్ వైట్ కాలర్డ్ ఎన్ఆర్ఐస్. డెఫినెట్గా ఇప్పుడు లాస్ట్ టైం లెట్స్ ఎగ్జాంపుల్ 15 years బ్యాక్ వచ్చిన స్టూడెంట్స్ అయినా కానీ తక్కువ మోతాదులు ఉండేవాళ్ళు. అక్కడ అందరు తెల్లవాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఉండేవి. ఎక్కడో కొద్ది లేని వాళ్ళు ఉండేవాళ్ళు కానీ, బట్ మెజారిటీ ఉండేవాళ్ళు. ఈవెన్ లాస్ట్ 7-8 years నుంచి ఏమవుతుందంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదో అమెరికాలో ఏదో లైఫ్ బాగుంటుంది అని అనుకుని వచ్చేస్తున్నారు. ఎక్కువ ఇంటేక్ ఉండటం వల్ల అక్కడ ఉండే ఉద్యోగులు, అక్కడ ఉండే తెల్లవాళ్ళకి వరకు కూడా ఉద్యోగాలు లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక నేనే కంపెనీ పెట్టాను, నేను ఒక రెస్టారెంట్ పెట్టాను అనుకోండి, నేను ఒక తెల్లోడు అక్కడ పనిచేస్తే $15 ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, మన ఇండియన్ అయితే $9 ఇవ్వచ్చు అని చెప్పి వాడినే పెట్టుకుంటాను నేను. సో అది ఏమవుతుంది, డెఫినెట్గా వాళ్ళ ఉద్యోగం పోతుంది, వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అవుతున్నారు, వాళ్ళు వేరే యావిగేషన్స్లోకి వెళ్తున్నారు, క్రైమ్ యావిగేషన్స్లోకి వెళ్తున్నారు, తద్వారా అన్ని ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. తప్పకుండా ఇక్కడ మనం అందరం కూడా ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ లాస్ ప్రకారం లీగల్గా ఉద్యోగం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు సత్యనాథల్ల గారు ఉన్నారు, ఆయన సీట్ని ఫిల్ చేయడానికి అమెరికాలో ఎవరు లేరు. సో హీఈస్ ఫిల్లింగ్ దట్ సీట్, రైట్? గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఆయన సీట్ ఫిల్ చేయడానికి అమెరికాలో ఎవడూ లేడు. సో he filled that seat. అట్లనే I work for a big company as a business transformation leader. So there is no one who can fill my seat. Who can replace me. I'm working there. The day when a person comes for my replacement, I'll move on. So that's how it is. అంతేగాని ఏదైతే లీగల్గా చేయాల్సిన లీగల్గా చేస్తే ఎటువంటి ఇబ్బందులు. సో ప్రస్తుతానికి ఇండియన్స్కి యుఎస్ ఇస్ నాట్ సేఫ్, యుఎస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటారా? నాట్ ఓన్లీ యుఎస్, అదర్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? నేను అంటుంది ఏంటంటే, ఇండియన్స్కి ఇండియాలో బ్రహ్మాండమైన కెరీర్ ఉంది. ఎన్ఆర్ఐ గారే చెప్తున్నారు. మన దేశాన్ని మనం నమ్ముకుందాం. మన దేశంలో చాలా స్కోప్ ఉంది. ఇండియా హ్యాస్ టు బి ఎ డెవలప్డ్ కంట్రీ, నాట్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఇండియా షుడ్ బి ఎ డెవలపింగ్ కంట్రీ అని అనుకుంటే కనుక, మనం భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం అంటే కనుక ఇట్స్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. మేము కూడా మా భారతదేశానికి రావాలి, సేవ చేయాలని ఎందుకు అనుకుంటున్నామంటే, ఐ వాంట్ టు సీ ఇండియా యాజ్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో అందుకనే మేము మా దేశానికి వచ్చి, మా రాష్ట్రానికి, మా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము వెనక్కి వస్తాం. సో ఇప్పుడు యంగ్స్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇండియన్ యంగ్స్టర్స్ మైండ్ సెట్ అంటే వెరీ జెన్జీ కల్చర్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, జెన్ ఆల్ఫా, జెన్జీ ఇవన్నీ వచ్చింది, జెన్ బీటా వచ్చేస్తుంది ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే టెక్నాలజీకి, ఏఐకి బాగా అలవాటు పడిపోయారు. ముందు ఏంటంటే మనం పేపర్లు చదివేవాళ్ళం,
ఒక ఈనాడు పేపర్ తీసుకుంటే ఈనాడు పేపర్ చదివేవాళ్ళం, డెక్కన్ క్రానికల్ తీసుకుంటే ఇంగ్లీష్ వచ్చేది, ఈనాడు పేపర్ చదివితే తెలుగు వచ్చేది. ఇప్పుడు తెలుగు సరిగ్గా రాయటానికి కూడా ఎవరికి రావట్లేదు, మాట్లాడటం కూడా సరిగ్గా రావట్లేదు. ఇంకా అమెరికాలో ఉన్న ఇండియన్ పిల్లలే బెటర్ ఏమో, వాళ్ళు చక్కగా కల్చర్ నేర్చుకుంటున్నారు, ట్రెడిషన్స్ ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ రైట్. డెఫినెట్గా ఇండియాలో ఉన్న పిల్లలు మనబడికి వెళ్తారు, అక్కడ పుట్టిన పిల్లలు అమెరికన్ యాక్సెంట్ మాట్లాడతారు, అచ్చ తెలుగు కూడా మాట్లాడతారు. అదే ఇక్కడ ఉన్న పిల్లలు ఇంగ్లీష్ తప్పితే తెలుగు మాట్లాడరు. సో స్ట్రేంజ్ అనిపిస్తుంది. సో నేనేమంటానంటే మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి. మన దేశంలో యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజు చైనా వాడు పిన్ టు టో తయారు చేస్తున్నాడు అండి, గుండు సూద్ దగ్గర నుంచి గుండీ వరకు తయారు చేస్తున్నాడు. ఆఫ్టర్ చైనా వీ హ్యావ్ దట్ మచ్ పవర్. ఇప్పుడు చైనాకి అంత యంగ్స్టర్స్ లేరు, వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ముందున్నారంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ట్రాన్స్ అయి ఉంది. అదేవిధంగా చైనా వాళ్ళు కూడా ఇండియా నుంచి, మెక్సికో నుంచి, అక్కడ నుంచి లేబర్ని తీసుకొని వాళ్ళు ఇంకా స్టిల్ దర్ డూయింగ్. అదే మన ఇండియాలో పిన్ టు టో మనం తయారు చేయగలిగితే ఇండియా వుడ్ బి టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈరోజు చైనా కనుక ఒక వారంలో స్తంభించబోతే, లేదా ఇండియా కనుక చైనా మీద అనుభవం వేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చైనా స్మాష్ అయిపోయింది అనుకోండి, మొత్తం వరల్డ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 2-3 months కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అంత డిపెండ్ అయి ఉంది, ఎంటైర్ వరల్డ్ ఇస్ డిపెండెంట్ ఆన్ చైనా టుడే. అండ్ వై నాట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికాలో డ్రైన్ క్యాప్స్ ఉంటాయి, ఐడియా ఉందా మీకు? డ్రైనేజ్ మీద క్యాప్స్ ఉంటాయి. ఆ క్యాప్స్ అన్నిటి మీద మేడ్ ఇన్ ఇండియా ఉండేది. టిల్ 2023-24 వరకు కూడా అన్ని మేడ్ ఇన్ ఇండియా అని ఉండేది. ఇప్పుడు ఏంటి, అన్ని మేడ్ ఇన్ యూఎస్ వచ్చేసింది. అంటే యుఎస్ వాళ్ళకు కూడా మేడ్ ఇన్ ఇండియా కనిపించడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు. సో యుఎస్ అవి తయారు చేసుకుంటుంది. వై నాట్ వీ కెన్ డూ ఇట్? వై నాట్ వీ క్రియేట్ పిన్? వై నాట్ వీ గుండీ ఎందుకు తయారు చేయలేము? ఎందుకు దారం తయారు చేయలేము? మేక్ ఇన్ ఇండియా అనేది రావాలి, త్వరలో కాదు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎవ్రీబడి టు కమ్ బ్యాక్ టు దేర్ కంట్రీ అండ్ వాళ్ళ టాలెంట్స్ని అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ పెట్టకుండా భారతదేశంలోనే మనం పెట్టి మనం భారతదేశాన్ని మనం డెవలప్ చేసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ 10 yearsలో ఇండియా షుడ్ స్టాండ్ యాజ్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఇండియన్స్ అందరూ ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఇండియా, మేక్ ఇండియా డెవలప్డ్ కంట్రీ, అంతేనా? డెఫినెట్గా ఐఎమ్ ఫర్ ఇట్. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు నెక్స్ట్ సీఎం, ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్కి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 100% హీ ఈస్ ద నెక్స్ట్ సీఎం, మోస్ట్ ఎలిజిబుల్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా సెకండ్ టైం హీ ఈజ్ ఎ మినిస్టర్. అండ్ ఆయన మినిస్టర్ అయిన తర్వాత ద వే హీఈస్ వర్కింగ్, ఎంటైర్ ఇండియా ఈజ్ విట్నెసింగ్. అండ్ ఈవెన్ హీస్ కంపీటింగ్ విత్ అదర్ స్టేట్స్ టు. రీసెంట్గా ఏరోస్పేస్ ఇన్వెస్ట్మెంట్ గురించి కర్ణాటకలో ఒక చిన్న ఇష్యూ అయితే లోకేష్ గారు జస్ట్ ట్వీట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఇట్, ప్లీజ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ ఇట్ అని. అయితే కర్ణాటక సంబంధించిన ఐటీ శాఖ మంత్రి కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో నాకు దానిలో ఏం తప్పు అనిపించలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టేట్ దర్ కంపీటింగ్. అండ్ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజర్ గురించి అంటే ఎంటైర్ వరల్డ్ హ్యావ్ సీన్ వాట్ ఆంధ్రప్రదేశ్ కెన్ డూ. 1 rupee ల్యాండ్ ఇవ్వటము టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి, అండ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎంటైర్ వరల్డ్ విట్నెస్డ్ ఏంటి రూపాయికి ల్యాండ్ ఇవ్వటం ఏంటి అని అడగటము, తద్వారా ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇలా వచ్చింది అని మొత్తం వరల్డ్ చూడటము, తద్వారా వరల్డ్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటం, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ గేమ్ చేంజర్ అని అనుకుంటా. సో ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు సీఎం అవ్వాలి అని ఎందుకు కోరుకుంటున్నారు? డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వకూడదని ఎందుకు కోరుకుంటున్నారు? నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వకూడదని నేను కోరుకోవట్లేదు అని నేను అనుకోవట్లేదు కూడా. నేను అంటుంది ఏంటంటే మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని నేను అనుకుంటున్నాను. వై నాట్ డిప్యూటీ సీఎం? సో నేనేమంటానంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి హీఈస్ వే పర్ఫార్మింగ్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్ అనిపిస్తుంది నాకు. Not as a party, but as a youngster, what I see him visioning, what I see him talking about, just talk about Quantum Valley అని ఒకటి తీసుకోండి. Quantum Valleyని విజన్ చేయటం, డ్రీమ్ చేయటం, do you really think it is a small thing? It is a very bigger thing. I also appreciate that. Yeah. And Quantum Valley can generate 60% of the entire Andhra Pradesh revenue. I'm not talking about Amaravati. I'm just talking about Quantum Valley. Quantum Valley ఏదైతే డ్రీమ్ చేశారో అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ సర్ఫేస్ అయితే కనుక
it will pump 60% of the entire revenue of Andhra Pradesh. అండ్ ఆల్రెడీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కోర్స్ కూడా స్టార్ట్ చేయాలి అని వాళ్ళ స్టాఫ్ని వాళ్ళ ఫ్యాకల్టీని దే ఆర్ ఇంటూ రీసెర్చ్ సైడ్ వెళ్తూ ఉన్నారు అనమాట. ట్రూ, ఎందుకంటే మేజర్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్కి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చదువుని బాగా గట్టి నమ్ముతారు. మన పిల్లలు చదువుకుంటే వండర్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి ఫస్ట్ చదువు చెప్పాలి అని అనుకుంటారు. దానిలో భాగంగానే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి కూడా ఇప్పుడు ఎంత అద్భుతంగా స్కూల్స్ని తీర్చిదిద్దారు, కరికులం కూడా ఎట్లా అప్గ్రేడ్ చేశారు, కరికులంలో ఏఐఎంఎల్ ఇవన్నీ తీసుకొచ్చి ఏ రకంగా అయితే పిల్లలకి ఇప్పటి నుంచే ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ 10 years, నేను చెప్తున్నా టీడీపీ కూటమి గవర్నమెంట్ కనుక నెక్స్ట్ 10 years అధికారంలో ఉంటే ఐఎమ్ టెలింగ్ యూ ఆంధ్రప్రదేశ్ వుడ్ బి ద ఫస్ట్ బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అయితే మీరు కరెక్ట్ లోకేష్ గారి గురించి చెప్తున్నారు. బట్ మై క్వశ్చన్ ఈస్ వై డెప్యూటీ సీఎం కాన్ బి ఎ సీఎం? నేను అంటుంది ఏంటంటే కూటమి హ్యాస్ టు డిసైడ్ హూ హ్యాస్ టు బి, బట్ యాజ్ అ పార్టీ, యాజ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఐ వాంట్ లోకేష్ గారు టు బికమ్ ఎ చీఫ్ మినిస్టర్. ఓకే, సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ is definitely a good administrator. He's coming up with politics, and పొలిటికల్గా మేబీ అంత ఎక్స్పోజర్ లేకపోయింది. అంటే పొలిటికల్ ఎక్స్పోజర్ ఉంటుంది కానీ ప్రభుత్వంలో యాజ్ ఎ మినిస్టర్గా కానీ యాజ్ ఎన్ ఎమ్మెల్యే కానీ అంత ఎక్స్పోజర్ లేకుండింది ముందు. బట్ రైట్ నౌ హీ జస్ట్ గాట్ దర్, హీ స్టిల్ లెర్నింగ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు చూశాని. డెఫినెట్లీ నేను అనుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హీ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్. డెఫినెట్లీ వెన్ టైమ్ కమ్స్ future will decide what has to be. But for me, all in all, I want to see Mr. Nara Lokesh as a chief minister. నేను అనుకుంటున్నా. I don't know when it will happen, but definitely I'm going to tell you one thing. The entire world will witness the best state and the best chief minister, Mr. Nara Lokesh. That's for sure. We'll see. I hope your wish will come true and your dream will come true. Thank you so much. Thank you.